హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటది. లిరికల్ వీడియో టైప్‌లో అయితే ఉంటది. మీరు చూడండి, ఫుల్ స్క్రీన్‌లో చూపిస్తాను. ల్యాండ్‌స్కేప్‌లో కూడా చూపిస్తాను. ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఒక మోటివేషనల్ లాగా ఉంటది. డెమో చూద్దాం. కూసే కోయిల స్వయంగా నీవూసే అది తెలిపే. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఒక్కసారి మొత్తం డెమో చూస్తే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో పెడతాను. చూడండి. ఓకే. మీరు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి లాస్ట్ వరకు చూస్తే ఒక మోటివేషనల్ లాగా అయితే ఉంటది కాబట్టి చూడండి. అది కూడా నచ్చితేనే. ఓకేనా. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. వీలుంటే నేను కైన్ మాస్టర్ పీసీ కూడా మీకోసం అయితే పెడతాను. ఓకేనా. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ నేను ఈ వీడియోకి యూజ్ చేసిన యాప్ అయితే మీకు ఎక్కడ పెడతానంటే అక్కడ పెడతాను. అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు మీరు. నేను ఏదోలా ఎందుకు చెప్తున్నానంటే ఛానల్‌కి ఆల్రెడీ అలర్ట్ మోషన్ వల్ల నాకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ వచ్చింది. మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేను. లేకపోతే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను పెడతాను మీకు యాప్ అనేది. కొంచెం లేట్ అయినా పెడతాను. ఓకేనా. ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఐడీ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. స్టార్టింగ్‌లో మీరు ఎక్కువ గమనిస్తే నేను స్టార్టింగ్‌లో మాత్రం ఒక వీడియో క్లిప్ అయితే యూజ్ చేసిన. ఆ వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ ఇచ్చాను మీకు. చాలామందికి వీడియో క్లిప్ నచ్చకపోతే నేను 3డీ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను మీకు. 3డీ కూడా మీకు పెడతాను. అంటే చాలామందికి స్టార్టింగ్‌లో ఒక వీడియో క్లిప్ అది నేను వీడియో క్లిప్పే యాడ్ చేద్దామని అనుకోలేదు. ఎందుకంటే అది గ్యాప్ అనేది అలాగే ఉండిపోయింది. నేను మొత్తం లిరికల్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్‌లో అలాగే ఉంది కదా! గ్యాప్ అనేది, ఆ మ్యూజిక్ అనేది. అప్పుడు గుర్తొచ్చింది. దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మీకోసం ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఇదే కంటిన్యూ చేద్దామంటే చేసుకోండి. లేదు మాకు అంత అవసరం లేదు. మేము వీడియో క్లిప్పే యాడ్ చేద్దామని అనుకుంటే కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటే లాస్ట్‌లో చెప్తాను. అది మీరు లాస్ట్‌లో తెలుసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు పీఎన్‌జీగా కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ పీఎన్‌జీ అయితే ఉంటది. ఈ పీఎన్‌జీ ప్లేస్‌లో ఈ పీఎన్‌జీని ఫస్ట్ కాపీ చేసి ఫోటోని డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు యాడ్ చేయాలని అనుకుంటున్న ఫోటో సెలెక్ట్ చేసి ఈ బీట్ వరకు పెట్టి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ షెల్ఫ్ కన్నా యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఇది కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో సెట్ అయిపోద్ది. ఒకవేళ వీడియో క్లిప్ ఉంటే వీడియో క్లిప్పే యూజ్ చేయండి. అది నేను చెప్తాను. వీడియో క్లిప్పే యూజ్ చేయండి 100%. ఇంకోటి మీకు ఇంకా సూపర్‌గా కనిపించాలంటే గ్రీన్ కలర్‌లో డ్రెస్ ఉంటది కదా! ఆ ఫోటోస్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటది. నేను చెప్తున్నాను. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇందులో మాక్సిమం యూజ్ చేసింది గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్సే. గ్రీన్ కలర్ టైప్‌లోనే ఉంటది మాక్సిమం. ఓకేనా. అది కూడా చాలా సూపర్‌గా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఈ పీఎన్‌జీ ఉంది, ఈ లిరికల్ ఉంది కదా! లిరికల్ ఇలాగైతే కనిపించిన ప్లేస్‌లో వచ్చి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. అసలు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయకపోవడం తెలియకపోతే అంటే కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా వస్తే నేను అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్‌ని ఒక సైడ్ అయితే కావాలంటే ఇస్తాను. లేకపోతే కామెంట్ చేయండి, పెడతాను మీకు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని. అందులో నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఓల్డ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ ఉన్నాయి కాబట్టి అవే ఇప్పుడు పెట్టి కంటిన్యూ చేస్తాను. ఓకే. అందులో ఫస్టు ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే. ఈ ఫోటో పెట్టి బీట్ మార్క్ చూసుకోండి. మధ్యలో మధ్యలో బీట్ మార్క్ చాలా ఉంటది. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని బీట్ మార్క్ పెట్టాను. ఇక్కడ చూడండి ఇక్కడ 222 నుంచి 7 సెకండ్ 19 మిల్లీ సెకండ్ వరకు పెట్టాను. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తాను. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉండనీకే. ఓకే. 3డీ కెమెరా కింద పెట్టాను. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా పొజిషన్‌లో సెట్ అయింది. ఒకవేళ కరెక్ట్‌గా సెట్ కాకపోతే కొంచెం జూమ్ చేసుకోండి. నేను జూమ్ చేస్తున్నాను. సెట్ అయింది అది కూడా. మళ్ళీ ఇక్కడ ఇంకో పీఎన్‌జీ కూడా యాడ్ చేయాలంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో పీఎన్‌జీ సెలెక్ట్ చేసి ఈ పీఎన్‌జీ కూడా 3 బీట్ మార్క్ వరకు పెట్టి దీన్నైతే జూమ్ చేస్తున్నాను. ఇక్కడైతే పెడుతున్నాను. ఇది కూడా బాగానే సెట్ అయిపోతది చూడండి. ఇది కూడా బాగానే. ఇది నార్మలే ఉంటది. ఇవి 3డీ ఎఫెక్ట్ అయితే ఏముండదు ఇందులో. ఇక్కడ చూడండి. 3డీ ఎఫెక్ట్ ఉండాలంటే ఇక్కడ జెడ్ యానిమేషన్ కూడా ఉండాలి. కానీ మీకు 3డీ లుక్కే ఇస్తది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకో ఫోటో ఉంటది. 12 సెకండ్ నుంచి ఈ ఫోటోకి కొంచెం లుక్ అయితే ఉంటది. అది యాడ్ చేద్దాం. ఓకే. ఈ ఫోటోని కూడా బీట్ మార్క్ వరకు పెట్టాను. అంటే చూపిస్తాను. టైం చూపిస్తాను. ఇక్కడ కెమెరా చూసుకుంటే సెట్ అయిపోతది. కెమెరా ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు ఉందో మీ పీఎన్‌జీ కూడా అక్కడి నుంచి అంతవరకు యాడ్ చేయాలి. ఈ ఫోటో అసలు కనిపిస్తలేదు. జూమ్ తక్కువైంది. నేను జూమ్ చేస్తున్నాను. రొటేట్ కూడా అయింది కాబట్టి రొటేట్ కూడా చేద్దాం. ఇలాగైతే పెడుతున్నాను. నాకు ఎలాగైతే కావాలో ఆ పొజిషన్‌లో పెట్టాను. ఇప్పుడు చూడండి సూపర్.
ఓకే. జూమ్ కావాలంటే జూమ్ చేసుకోండి. జూమ్ తక్కువ కావాలంటే జూమ్ తక్కువ చేసుకోండి. సెట్ అయిపోతది. సగం ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మాత్రం 3D ఎఫెక్ట్ అయితే ఉంటది. దీన్ని ఇక్కడ చూడండి జెడ్‌లో -594 ఉంటది. కాబట్టి దీనిపైన ప్లస్ ఐకాన్ కాపీ చేసి ఫోటోని డిలీట్ చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీరు యాడ్ చేద్దామని అనుకుంటున్న ఫోటో సెలెక్ట్ చేసి ఆ 3D కెమెరా ఎక్కడి నుంచి ఉందో ఎక్కడి వరకు ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ప్రతి ఒక్క ఫోటోని 3D కెమెరా దగ్గర పెట్టుకోండి. ఎందుకు అలా చెప్తున్నానంటే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన పేస్ట్ సైడ్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసిన సెట్ అయింది. చూడండి సూపర్‌గా మీరు అడ్జస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పైన కింద జరిపితే మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ ఇలా మీ ఫింగర్ తోటి జరపండి. ఓకే. సేమ్ ఈ ఫోటోని కూడా సేమ్ ఉంటది. దీన్ని కూడా మీరు యాడ్ చేద్దామని అనుకుంటే సేమ్ దీన్ని కాపీ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ గురించి చెప్తాను. ఓకే. అదేంటంటే ఇప్పుడు ఒకవేళ 3D మీరు యాడ్ చేద్దామని అనుకుంటే ఈ స్టార్టింగ్‌లో దీన్ని యాడ్ చేయండి. నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఈ 4 లేయర్స్‌ని డిలీట్ చేస్తున్నా. అందులో పీఎన్‌జీ ఉంటది, 3D కెమెరా ఉంటది, ఫోటో ఉంటది. ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఉంటది. డిలీట్ చేస్తున్నా. కింద ప్లస్ ఐకాన్ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి 3D కెమెరా యాడ్ చేస్తున్నా. బీట్ మార్క్ ఇంతవరకు మాత్రమే యాడ్ చేస్తున్నా. ఎక్కువ అసలు యాడ్ చేయను. ఎందుకంటే దానికి సెపరేట్ కెమెరా ఉంది ఇక్కడ మనకు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకేనా. ఇప్పుడు కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి నేను ఒక వీడియో ఉందని చెప్పాను కదా. నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా. ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తాను. ఉంది నా దగ్గర వీడియో. ఎక్కడంటే ఒక్క నిమిషం. ఈ వీడియో. ఓకేనా. దీనికి సౌండ్ ఉంటే మ్యూట్‌లో పెట్టేద్దాం. నేను జూమ్ చేస్తున్నా ఈ వీడియోని. నాకు నచ్చినట్టు పెట్టుకుంటున్నా. ఓకే. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేస్తున్నా. లేకపోతే టైమింగ్‌లోకెళ్ళి ఫాస్ట్‌గానే చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేనైతే కొంచెం ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేస్తాను. ఎక్స్‌పోజర్ గామా ఎందుకంటే కొంచెం లైటింగ్ బాగా ఉండాలని. ఎందుకంటే అదే వీడియో సేమ్ పెడితే లుక్ రాదు. ఎక్స్‌పోజర్ గామాని నేనైతే 22% పెట్టాను. కొంచెం లైటింగ్ బాగుంటది. కొంచెం న్యూ వీడియో లాగా ఉంటది అంతే. ఓకే. ఇంతే ఉంటది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఒకవేళ లీప్ వీడియోస్ యాడ్ చేద్దామని అనుకుంటే కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో 2 లీప్ వీడియోస్ ఇచ్చాను. అందులో ఈ వీడియో ఉంటది. దీన్ని జూమ్ చేసుకోండి ఇలా. ఇలాగైతే జూమ్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఈ లీప్ అయితే యానిమేషన్ ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటది. 30 సెకండ్ కంటే ఎక్కువ ఉంటే దీనైతే మీరైతే కట్ చేసుకోండి చాలు. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.